ఫస్ట్ క్వశ్చన్ ఏమి అంటే సాల్వ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఎక్కడా కూడా ఏమి గాని ఉండదు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని. ఈక్వేషన్ చూడంగానే మనకు అర్థమవుతుంది ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ అనేసి. చాలా మంది వెతుక్కుంటా ఉంటారు ఇది ఏ చాప్టర్ నుంచి. చాలా ఈజీ. ఫస్ట్ నేను మీకు చెప్పిన దాని ప్రకారము నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఇది ఏమి ఈక్వేషన్? క్యూబిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్, బై క్వాడ్రాటిక్. ఎందుకంటే హైయెస్ట్ పవర్ అనేది 4. 4 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి దీన్ని ఏమంటారు సార్ అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటారు. ఇన్ని పదాలు వాడేసినారు కదా సార్, నాకైతే ఈవెన్ డిగ్రీ అంతవరకు అర్థమైంది. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఈవెన్ డిగ్రీ. ఒకవేళ హైయెస్ట్ పవర్ 5 ఉంటే ఆడ్ డిగ్రీ అని చెప్పేవాళ్ళు. ఇది ఓకే సార్, బాగా అర్థమైంది. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అని ఏదో పదం వాడినారు కదా, ఏంటది అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్ వెన్ యూ సబ్స్టిట్యూట్ 1/x యూ విల్ గెట్ ద సేమ్ ఈక్వేషన్. అటువంటి ఈక్వేషన్ ని మనం ఏమంటున్నాము అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్. ఎలా సార్ ఒకసారి చూపించండి అంటే చూపిస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత చెప్పండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? అక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 అవునా? ఈక్వల్ టు 0 రాసుకోవద్దండి, రాసుకున్నా ఇబ్బంది ఏం లేదు కానీ రాసుకోవద్దండి. సో ఎఫ్ ఆఫ్ 1/x ఎంత? ఎఫ్ ఆఫ్ 1/x ఎక్స్ ప్లేస్ లో 1/x పెడితే ఎంత అవుతుంది సార్ అంటే 1/x పవర్ 4. 1 పవర్ 4 is 1. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి అంటే మైనస్ 10 డివైడెడ్ బై x³. నెక్స్ట్ ఏంటి అంటే 26 డివైడెడ్ బై x². నెక్స్ట్ ఏంటి అంటే 10/x. నెక్స్ట్ ఏంటి అంటే 1. అవునా? సో మొత్తం ఈక్వేషన్ ని ఇప్పుడు x పవర్ 4 తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఇదేమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే x పవర్ 4 అంటే కింద x³ వెళ్ళిపోతే మైనస్ 10x వస్తుంది, x² వెళ్ళిపోతే 26x² వస్తుంది, కింద x వెళ్ళిపోతే x³ వస్తుంది, కింద ఏమీ లేదు కాబట్టి x పవర్ 4. లాస్ట్ నుంచి ఫస్ట్ కి రాసుకుంటారండి. x³ మైనస్ 10 x పవర్ 4 మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్. అర్థమవుతుందా? సో మీరు గమనించినారో లేదో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ 1/x పెడితే సేమ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఇటువంటి ఈక్వేషన్స్ ని మనం ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాము. నేను దీంట్లో చిన్న ఒక నంబర్ చేంజ్ చేస్తాను. ఏం చేంజ్ చేస్తానంటే ఇక్కడ మైనస్ 16 అని పెడతాను. మైనస్ 16 ఇక్కడ వద్దులే, ఇక్కడ మైనస్ 20 పెట్టేసి ఏమన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్లస్ 10 పెట్టేస్తాను. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వదు. ఎలా తెలుస్తుంది సార్ మనకు అది రెసిప్రోకలా కాదా? ఇంత ప్రతిసారి చెక్ చేయాలి అంటే కష్టం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టి ఇదంతా పెద్ద పంచాయతీ. ఏమీ లేదు నాన్న, నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ లో ఇక్కడ నంబర్ ఎంత ఉంది 1, ఇక్కడ ఎంత ఉంది 1, ఇక్కడ మైనస్ 10, ఇక్కడ మైనస్ 10, మిడిల్ లో 26. సేమ్ కోఎఫిషియెంట్స్ ఉండాలా లేకపోతే ఆపోజిట్? ఇక్కడ చూడు సెకండ్ క్వశ్చన్ లో చూడు. సెకండ్ క్వశ్చన్ లో బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 లో ఇక్కడ ఎంత ఉంది 6, ఇక్కడ ఏముంది -6. అయినా ఇది రెసిప్రోకల్. ఎందుకంటే ఎయిదర్ +6 అన్నా ఉండొచ్చు లేదా -6 అన్నా ఉండొచ్చు. 7, 8 -7 -8 ఉండకూడదు. అర్థమవుతుందా? సో ఇక్కడ చెక్ చేసుకోండి. -25 + 25 +31 -31. సో అర్థమవుతుందా? సో ఇటువంటి ఈక్వేషన్స్ ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్స్. మరి ఇదేమి ఈక్వేషన్ సార్ అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఇంతకు ముందు ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. ఎలా చెప్పారు సార్ మీరు చూసి అంటే లాస్ట్ లో మైనస్ ఉంటే క్లాస్ 2, లాస్ట్ లో ప్లస్ ఉంటే క్లాస్ 1. అర్థమవుతుందా? అదే విధంగా ఇక్కడ +6 ఉండింటే గనక క్లాస్ 1, -6 ఉంటే గనక క్లాస్ 2. అర్థమవుతుందా? సో పై ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ చూడంగానే చెప్పేయచ్చు ఈవెన్ డిగ్రీ హైయెస్ట్ పవర్ 4 కాబట్టి ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఎలా చెప్పారు సార్ మీరు అంటే 1 1 ఉంది చూసుకోనన్నా, -10 -10 26. ఈ పక్క లాస్ట్, ఈ పక్క లాస్ట్. ఈ సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెకండ్ వన్, థర్డ్ వన్ లాస్ట్ నుంచి థర్డ్ వన్, ఫస్ట్ నుంచి ఫోర్త్ వన్ లాస్ట్ నుంచి. ఈక్వల్ గా ఉండాలా లేకపోతే ఆపోజిట్ సైడ్ లో ఉండాలా? ఫస్ట్ లో +2 ఉంది, లాస్ట్ లో -2 ఉండొచ్చు. 3 ఉండకూడదు. 3 +2 అన్నా ఉండొచ్చు, -2 అన్నా. సో అటువంటి ఈక్వేషన్స్ ఏమంటారు సార్ అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటారు. క్లాస్ 1 అని ఎలా చెప్పగలిగారు సార్ అంటే చాలా మంది లాస్ట్ లో 1 ఉంది కాబట్టి క్లాస్ 1, 2 ఉంటే క్లాస్ 2, 3 ఉంటే క్లాస్ 3. అట్లా కాదండి. +1 ఉంటే క్లాస్ 1, -1 ఉంటే క్లాస్ 2. అంటే పాజిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 1, నెగిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 2. అలా కాదు, ఇంకో విధంగా చెప్పొచ్చు. కానీ మీరు ఈజియెస్ట్ వేలో ఇలా గుర్తుపెట్టుకోండి.
ఇంకో విధంగా ఉంది మా థియరీ. ఏ నంబర్ అన్నా ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? లేదమ్మా, అప్పుడు రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వదు కదా. రెసిప్రోకల్ ఈక్వేషన్ కే మనం ఏం రాస్తామంటే క్లాస్ 1 క్లాస్ 2 రాస్తాం. అర్థమైతుందా? సేమ్ నంబర్ ఉండాలి, either ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. సో ఇక్కడ 2 ఉంది, లాస్ట్ లో ఏముండాలి? +2 అన్నా ఉండొచ్చు లేదా మైనస్. అంటే ఈడ కూడా మారాలి. అప్పుడు ఈడ కూడా మారాల. నువ్వు చెప్పే విషయం నాకు అర్థమైంది. ఈడ ఓన్లీ 1 ఉంటేనే క్లాస్ 1, -1 ఉంటేనే క్లాస్ 2 అట్లా కాదమ్మా. +2 ఉన్నా క్లాస్ 1, -2 ఉంటే క్లాస్ 2, +3 ఉంటే క్లాస్ 1, -3 ఉంటే క్లాస్ 2. అర్థమైతుందా? +15 ఉంది క్లాస్ 1, -15 ఉంది క్లాస్ 2. అర్థమైతుందా? పాజిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 1, నెగిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 2. కానీ దీన్ని ఇలా గుర్తు పెట్టుకోకూడదు, ఇంకో విధంగా గుర్తు పెట్టుకోవాలి. కానీ అది మీకు చెప్పడం లేదు. ఈజియెస్ట్ వే ఇది, సరేనా? సో ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఏమంటే ఈక్వేషన్ ని చూడంగానే దాన్ని చెప్పేది. ఇప్పుడు మీరు రైస్ తీసుకుపోయి రైస్ బిజినెస్ దగ్గర లేకపోతే షాప్ లో పోయి చూపిస్తే అది సోనా మసూరినా లేకపోతే ఇంకా స్టోర్ బియ్యమా ఏదో చెప్పేస్తాను. అవునా కాదు? అవునా కదా? ఇప్పుడు మా మామగారు వచ్చేసి ఈ బిజినెస్ రైస్ బిజినెస్ చూడంగానే మొన్న మా ఇంటికి వచ్చినారు. రైస్ భలే ఉంది ఇట్లా చూసి తినలా ఏమిలా ఇట్లా చూసి రైస్ పట్టుకొని ఎక్కడ తెచ్చినారంటే మారుతి సూపర్ మార్కెట్. చాలా బాగుంది. ఎంత రేట్ అంటే 60 to 70 రూపీస్. ఫైన్ క్వాలిటీ. అర్థమైతే అంటే ఏమి అంటే సాల్వ్ ది ఈక్వేషన్ ని సాల్వ్ చేసేటప్పుడు బాగా చూసుకోండి. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ +1 ఉంది, లాస్ట్ లో ఏముండాలా? +1 అన్నా ఉండాలా లేకపోతే -. ఇక్కడ +2 ఉంది, లాస్ట్ లో ఏముండాలమ్మా? +2 అన్నా ఉండాలా -2. నెక్స్ట్ లాస్ట్ లో పాజిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 1, నెగిటివ్ నంబర్ ఉంటే క్లాస్ 2. సార్ ఇంతవరకు అర్థమైంది. ఎప్పుడైతే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అవుతుందో అప్పుడు టెక్స్ట్ బుక్ లో ఏమని ఇచ్చినాడంటే అటువంటి ఈక్వేషన్ ని x² తో డివైడ్ చేయండి. అటువంటి ఈక్వేషన్ ని దేంతో డివైడ్ చేయండి? ఎవరు చెప్పినారు సార్? టెక్స్ట్ బుక్ లో ఉంది. ఎప్పుడు ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే. అంటే సార్ పవర్ 6 ఉంటే ఈవెన్ డిగ్రీ కదమ్మా. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే నువ్వు దేంతో డివైడ్ చేయాలో? x² తో. సో ఒక్కసారి ఇక్కడ నేను చేసి చూపిస్తాను, బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x⁻−10x³ and the next term is +26x² +26x². Next -10x +1 is equal to 0. ఫస్ట్ స్టెప్ ఏం రాయమన్నానమ్మా? గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. అయిపోయింది, రాసి సరిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? డివైడ్ ద గివెన్ ఈక్వేషన్ విత్ x². ఎవరు చెప్పినారమ్మా నీకు x² తో డివైడ్ చేస్తా? టెక్స్ట్ బుక్ లో ఉంది సార్. ఎందుకు ఉందమ్మా అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయితే x² తో, క్లాస్ 2 అయితే మళ్ళీ వేరేగా ఉంది. సో క్లాస్ 1 కాబట్టి x² తో డివైడ్ చేస్తా ఏమొస్తుంది? x² వస్తుంది. x² తో డివైడ్ చేస్తే 10x అయిపోతుంది. x² క్యాన్సిల్ అయితే 26. నెక్స్ట్ ఎంత సార్ అంటే -10 డివైడెడ్ బై x. నెక్స్ట్ ఎంత సార్ అంటే 1/x². ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఒక బ్రాకెట్ లో, ఇవి రెండు ఒక బ్రాకెట్ లో రాసుకోవాలా? రాసుకోండి చూద్దాము. x² + 1/x² ఒక బ్రాకెట్ లో రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఈ రెండిట్లో -10 కామన్ చేసి రాసుకోవాలి. సో -10 కామన్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి? x + 1/x, లాస్ట్ లో +26 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? పుట్ x + 1/x ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. కొంతమంది స్మాల్ t అనుకుంటారు, కొంతమంది స్మాల్ p అనుకుంటారు. ఏమన్నా అనుకోవచ్చు, కానీ x అనుకోవద్దండి. ఎందుకంటే ఉండేదే x లో కాబట్టి మళ్ళీ x అనుకోవద్దండి. x + 1/x a అయితే x² + 1/x² ఎంత అవుతుంది సార్ అంటే a² - 2 ఉంటుంది. a² - 2. సో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో ఈ ప్లేస్ లో ఎంత రాస్తారంటే a² - 2 -10a + 26 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైతుందా? ఎందుకు వచ్చిందనే? ఎందుకు వచ్చింది అంటే చెప్తాను చూడమ్మా. x + 1/x ఎంత అంటే ఎంత చెప్పు? ఏ కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది సార్ అంటే x + 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? a². ఎక్స్పాండ్ చేస్తే a² అంటే x², b² అంటే 1/a², x² 2ab అంటే 2 × a అంటే x, b అంటే 1/x. x క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఎంత? a². ఈ +2 ఆపకపోతే ఎంత సార్ అంటే -2. అందుకే x² + 1/x² ఎంత అంటే a² - 2. కానీ ప్రతిసారి మనం చేయము, డైరెక్ట్ గా రాసేస్తాం. సరేనా? ఏ క్వశ్చన్ ఒకవేళ నేను t అనుకునేంటే ఏం రాసిండేవాడిని? t² - 2.
సార్ 26 లో 2 పోతే ఎంత సార్? 26 లో 2 పోతే నువ్వే చెప్పాలి నాకు, 24 కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ 24 మైనస్ కాదు, ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సార్ 8 3 జా 24 సార్, ఫస్ట్ ఇంటూ లాస్ట్ చేస్తే ఎంత? 24 ఏ స్క్వేర్, 8 3 జా 8a 3a, కానీ 8 ప్లస్ 3 ఎంత? 11. 8 లో 3 పోతే ఎంత? 5. కుదరదు, ఇది పనికిరావు. 6 a 4a, 6 4 జా 24, a ఇంటూ a స్క్వేర్, 6 ప్లస్ 4 10 ప్లస్ 10a వస్తుంది, మైనస్ 10a రావాలి కాబట్టి ఈడ మైనస్. సో ఫైనల్లీ a కి వాల్యూస్ ఏమొస్తాయంటే ఒకటి 4 వస్తుంది, ఇంకోటి 6 వస్తుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, నేనైతే ఆడ మొత్తం చేసినాను, మీరు జస్ట్ డైరెక్ట్ గా రాసేసినా కూడా సరిపోతుంది, అవునా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్ అంటే, ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 ఏం సార్? ఫస్ట్ కేస్ అంటే ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 4, దెన్ ఏ వాల్యూ 4 అయితే దెన్ అప్పుడు ఏం సార్ అంటే x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు ఏ కదమ్మా నువ్వు అనుకునింది. x ప్లస్ 1/x ఎంత అనుకున్నావు? ఏ వాల్యూ 4 పెట్టాలా. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు, చెయ్యకూడదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆడ చేసినావు ఈడ చేయకూడదు, ఈడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే పోతుంది. మరి ఏం చెయ్యాలి సార్ నేను? మీరు ఎట్లా నాకు కాకుండా చెప్తున్నారంటే చెప్తాను చూడు. x ఇంటూ x ఎంత నాన్న? x స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఇంటూ x ఎంత అంటే 4x. కాబట్టి x ఇక్కడ తుడిపేసి 4x రాస్తాను. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. అవునా నాన్న? కరెక్టేనా? సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఎంత సార్ అంటే -4, సి వాల్యూ ఈజ్ 1. దీనికి ఫ్యాక్టర్స్ లేవు నాన్న. x స్క్వేర్ ఇంటూ 1 అంటే ఎంత? x స్క్వేర్. ఏవైనా 2 ఫ్యాక్టర్స్ చెప్పండి అంటే x ఇంటూ x, కానీ -4x రావడం అది కుదరని పని. సో ఫ్యాక్టర్స్ లేకపోతే ఎట్లా సార్ అంటే, లేకపోతే ఏం నీకు ఒక ఆయుధం ఉంది, ఏమిటి అంటే ఫార్ములా -b + r - b² - 4ac/2. ఎప్పుడో చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం, బహుశా మర్చిపోయింటాం కూడా, ఎప్పుడో కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పు ఒకసారి, -b + r - √b² - 4ac డివైడెడ్ బై హౌ మచ్? 2a. Substituting the values of a, b, c in the above equation ఎంత వస్తుంది సార్ అంటే -b అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే 4² అంటే 8 16 16 4ac అంటే 4 1 4 4 1 4 4 కాబట్టి 2a 2 1 2 16 లో 4 పోతే ఎంత సార్ అంటే 12. 12 కి రూట్ లేదు, కానీ 12 ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 3 జార్ అని రాసుకోవచ్చు. 4 3 జార్ 12 కదమ్మా. రూట్ బయటికి 3 రాలేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అది. 4 బయటికి వస్తుంది, 2 అయిపోతుంది. సో ఎంత అవుతుంది సార్ అంటే 2√3 అన్నా 12 అన్నా ఒకటే, చాలా మందికి తెలియదు. 2√3 ఎంత అంటే 4 12. ఎట్లా సార్ అంటే 2 లోపలికి పోతే 4 అవుతుంది, 4 3 జార్ ఎంత 12. సో ఇప్పుడు ఈ రెండిట్లో 2 కామన్ చేసేస్తే 4 లో 2 బయటికి వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ 2 వెళ్ళిపోతే 2 + r - √3 కింద 2 పైన 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో x కి ఏం వాల్యూస్ వస్తాయి సార్ అంటే 2 + r - √3. అంటే నీకు 2 రూట్స్ వచ్చేసినాయి, కానీ పవర్ 4 అంటే 4 రూట్స్ రావాలా. ఇంకో 2 రూట్స్ ఎట్లా సార్? ఎక్కడైనా తప్పు చేసినాం అంటే ఇంకా సెకండ్ కేసు ఉంది, చేయలేదు. సో ఇంకా సెకండ్ కేసు చేద్దాము. ఈ సెకండ్ కేసు లో ఏం సార్ అంటే ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 6, సేమ్ ఇక్కడ 6 పెడతాము, మరి ఇక్కడ 6x అవుతుంది, మరి ఇక్కడ 6 వస్తుంది, -6x. ఇక్కడ b ప్లేస్ లో -6 వస్తుంది. ఇక్కడ ఎంత సార్ అంటే -6 అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ 6² అంటే 36. 4 1 4 డివైడెడ్ బై 2a అంటే 2. 36 లో 4 పోతే ఎంత సార్ అంటే 32. √32 అంటే ఎట్లా రాసుకోవచ్చు? 16 2 జార్ 8 4 జార్ 32 రాసుకోవచ్చు, కానీ 16 2 జార్ కొంచెం బాగుంటుంది. 16 కి రూట్ ఉంది కాబట్టి 16 బయటకు వస్తే 4√2 కానీ మనం 2 కామన్ చేసి క్యాన్సిల్ చేస్తాము. 2 కామన్ వెళ్ళిపోతే ఎంత సార్ అంటే, చాలా మంది 6 లో 2 పోతే 4 అంటారు. 6 లో 2 పోతే 4 కాదండి, కామన్ చేస్తే 2 3 జార్ కాబట్టి 2 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 2 వెళ్ళిపోతే 2√2. సో మొత్తం మీద ఎన్ని వాల్యూస్ వచ్చినాయి సార్ అంటే 4 రూట్స్ వచ్చినాయి. ఎందుకంటే హైయెస్ట్ పవర్ మనకు 4 కాబట్టి 4 రూట్స్ వచ్చినాయి. ఏమేమి సార్ అవి అంటే, ఒకటి 2 + r - √3, ఇంకోటి ఏమి సార్ అంటే 3 + r - 2√2, 3 + r - 2√2, 3 + r - 2. సో మొత్తం మీద 4 రూట్స్ వచ్చినాయి. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి చిన్న విషయం మీరు ఇక్కడ వింటూ ఉంటేనే అర్థమవుతుంది, మీరు జస్ట్ తల ఊపితే మాత్రం రాదు. సో ఇక్కడ చూడండి, 6x⁻6 -25x³ ప్లస్ 31x⁻4 -31x² ప్లస్ 25x -6 = 0. ఫస్ట్ నేచర్ ఆఫ్ ఈక్వేషన్ బాగా చదవండి.
ఏమి ఇది అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకలా కాదా ఎలా తెలుస్తుంది సార్ అంటే 6 మైనస్ 6 మైనస్ 25 ప్లస్ 25 ప్లస్ 31 మైనస్ 31 సరిపోయింది. కాబట్టి ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఎందుకు సార్ క్లాస్ 2 అంటే లాస్ట్ లో మైనస్ 6 ఉంది. ఒకవేళ ప్లస్ 6 ఉంటే ఏం సార్ అంటే క్లాస్ 2. సో ఇది రాసుకునేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాసుకునేస్తాను 6x⁻6 మైనస్ 25x⁻5 6x⁻6 మైనస్ 25x⁻5 నెక్స్ట్ ఎంత బాగా అబ్జర్వ్ చేయండి, ప్లస్ 31x⁻4 ప్లస్ 31x⁴. నెక్స్ట్ ఎంత అంటే మైనస్ 31x² మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. ఒకసారి చెక్ చేసుకున్నా. ఓకే, కానీ ఇక్కడ చాలా మంది సార్ x³ లేదు కదా సార్, ఇక్కడ 0x³ రాసుకుందాం అంటే అదేం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఏం రాయాలి దీని కింద అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఏం రాయాలి క్లాస్ 2. వెంటనే క్లాస్ 2 అయితే ఏం చెప్పినానమ్మా, క్లాస్ 1 అయితే ఏం చెప్పాను, x² తో డివైడ్ చేయమని. క్లాస్ 2 అయితే ఏం తెలుసా, 2 రూట్స్ వాడే ఇచ్చేస్తాడు. ఎవరు అంటే టెక్స్ట్ బుక్ లో ఏ ప్రాబ్లం కైనా కూడా ఆ రూట్స్ ఏం సార్ అంటే ఒకటి 1 ఇంకోటి -1, ఒకటి 1 ఇంకోటి -. సరేనా, అర్థమవుతుందా లేదా మీకు నేను చెప్పే విషయము? సార్ ఇదే ఈక్వేషన్ క్లాస్ 1 అయ్యిందంటే లాస్ట్ లో +6 ఉందంటే x² తో డివైడ్ చేసేవాళ్ళము. -6 ఉంది కాబట్టి క్లాస్ 2 అయితే నేనేం చేయాలి సార్ అంటే x² తో డివైడ్ చేయకూడదు. -1, +1 ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఏ ప్రాబ్లం ఎట్లయినా తీసుకోమ్మా, ఫస్ట్ +1 అన్నా తీసుకో, లేకపోతే -1 అన్నా తీసుకో. సో ఫస్ట్ +1 తో డివైడ్ చేద్దాము. డివైడ్ చేయాలి, రూట్స్ అంటే ఏమి డివైడ్ చేస్తే 0 రావాలి కదా. సో x = 1 తో డివైడ్ చేస్తాము. చేసి చెప్పండి, కోఎఫిషియెంట్స్ చెప్పండి. 6 -25 31 0 రాయాల, x³ లేదు. సరైన డివిజన్ లో మాత్రం 0 రాయాల. నెక్స్ట్ ఎంత, -31 25 -6. దీన్ని ఏమంటారు సార్ అంటే హార్నర్స్ మెథడ్ అంటారు. ఫారినర్స్ కాదు, హార్నర్స్ మెథడ్ అంటారు. షార్ట్ కట్ డివిజన్ అంటారు. ఇక్కడ 0 పెట్టుకోవాలా. 6 + 0 ఎంత సార్ అంటే 6. 6 1 జార్ ఎంత సార్ అంటే 6. -25 లో 6 పోతే -19. -19 × 1 ఎంత సార్ అంటే -19. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 12 వస్తుంది. 12 1 జార్ 12. 0 + 12 ఎంత అంటే 12. 12 1 జార్ 12 వస్తుంది. 12 పోతే ఎంత సార్ అంటే -9 వస్తుంది. -9. ఇక్కడ -9 × 1 ఎంత అంటే -9. 25 లో 9 పోతే ఎంత 16. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినాం కదమ్మా, 8. ఇక్కడ సారీ నాన్న, ఇక్కడ ఎంత వస్తుందంటే 9 కాదమ్మా, ఇక్కడ ఎంత వస్తుందంటే 12 కదా తీసేస్తా ఉండేది. 12 అంటే 8 19 వస్తుంది. ఎంత వస్తుంది 19 +19 కదా, 19 కదా, 9 కాదు 19. 19 1 జార్ ఎంత సార్ అంటే 19. సారీ -19. సో -19 వస్తుంది. 25 లో 19 పోతే ఎంత 6. 6 1 జార్ ఎంత అంటే -6 +6. -6 + 6 ఎంత సార్ అంటే 0. ఇప్పుడు నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలి సార్ అంటే x = 1 తో. ఎవరు చెప్పిన సారీ x = -1 తో ఆల్రెడీ 1 తో చేసేసినాము. ఇక్కడ -1 తో డివైడ్ చేయాలా. స్టార్టింగ్ లో ఎంత పెట్టుకోవాలా 0. 6 + 0 ఎంత 6. 6 × -1 ఎంత -6. రెండు మైనస్లు అంటే యాడ్ చేయాలా -25. -25 × -1 ఎంత అంటే +25. 25 + 12 ఎంత అంటే 37. 37 × -1 -37. 37 లో 12 పోతే ఎంత సార్ అంటే -25. -25 × -1 అంటే +25. 25 లో 19 పోతే 6. 6 × -1 అంటే -6 0. 2 టర్మ్స్ 0 అయిపోయినాయి. పవర్ కూడా రెండు తగ్గిపోతుంది. అంటే 6 5 తగ్గిపోయి యాడ్ నుంచి వస్తుంది 4 నుంచి వస్తుంది. సో ఇక్కడ దీన్ని రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఏం సార్ అంటే 6x⁴ - 25x³ + 37x² - 25x + 6 = 0. కరెక్టేనా, రాసుకునేది కరెక్టేనా కాదా? సో ఇప్పుడు ఇది ఏమి ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ మర్చిపో. ఇప్పుడు ఇది ఏమి ఈక్వేషన్ అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. క్లాస్ 1 అయితే x² తో డివైడ్ చేయాలా, సేమ్ ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టు చేయాలా. నీకు 4 రూట్స్ వస్తాయి సార్. 6 కదా సార్ రావాలంటే ఆల్రెడీ 2 రూట్స్ నీ దగ్గర ఉన్నాయి. 1, -1 వచ్చిందే ఆన్సర్ లో, అవి కూడా కలిపేసి. చాలా మంది ఫస్ట్ -1 తో డివైడ్ చేయాలా, +1 తో డివైడ్ చేయాలా అని డౌట్ పడతా ఉంటారు. ఎట్లయినా చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 తో డివైడ్ చేసినాను, తర్వాత +1 తో. ఇప్పుడు +1 తో డివైడ్ చేసి తర్వాత -1 తో, కానీ సేమ్ ఈక్వేషన్ వచ్చింది చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇక్కడికి